It's a joy to be in the presence of the Lord on the Lord's day. ప్రభు దినాన ప్రభు సన్నిధిలో ఉండడం ఎంతో ఆనందకరమైన సంగతి. To prepare ourselves to worship, let us briefly meditate upon the word of God. మనం సిద్ధపరచుకోవడానికి, అంతేకాకుండా దేవుని ఆరాధించడానికి క్లుప్తంగా దేవుని వాక్యం ధ్యానిద్దామండి. Please turn with me to Revelation chapter 21. రండి నాతో పాటు ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము. Revelation chapter 21, first 5 verses we shall read responsively. మొదటి 5 వచనాలు, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదటి 5 వచనాలు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాము. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇంకను లేదు. Then I, John, saw the holy city, New Jerusalem, coming down out of the heaven from God, prepared as a bride adorned for her husband. 3వ వచనం అండి. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయందురు, దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడయుండును. And God will wipe away every tear from their eyes. There shall be no more death, nor sorrow, nor crying. There shall be no more pain, for the former things have passed away. అప్పుడు సింహాసనాసనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. Behold, I make all things new. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. One more verse. ఇంకో వచనం అండి. 2 Corinthians 2 కొరింథీయులకు రాసిన chapter పత్రిక 5 5వ అధ్యాయము verse 17. 17వ వచనము. 2 Corinthians 5:17 all together. 2 కొరింథీ 5:17 అందరం కలిసి చదువుదామండి. కాగా Therefore, if anyone is in Christ, he is a new creation. Old things have passed away. Behold, all things have become new. Shall we pray? ప్రార్థించుకుందామండి. Loving Heavenly Father, ప్రేమల ప్రియ పరలోకపు in the తండ్రి, name of our Lord and Savior Jesus Christ, what a joy and privilege it is for us to gather in thy house around thy table to worship you. ప్రభువా, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామములో తండ్రి, మీ యొక్క ప్రభు దినాన ప్రభు మరి మీ యొక్క సహవాసంలో మీ బల్ల చేరడానికి మాకు ఇచ్చిన ఎంతో ధన్యకరమైన ఆనందకరమైన దినాన్ని బట్టి వందనములు. We thank you, Lord, for thy grace every morning and thy faithfulness at every night throughout the past year. ప్రభువా, గత సంవత్సరం అంతా కూడా ఉదయం మీ యొక్క నమ్మకత్వాన్ని బట్టి ప్రభు మరి రాత్రి మీ విశ్వాసతను బట్టి వందనాలు ఆచరించుకుంటున్నాం. Thank you, Lord, for helping us to enter into the new year with new promises. ప్రభువా, నూతన వాగ్దానములు కలిగి నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి మీరు చూపించిన కృపను బట్టి వందనాలు. Thank you, Lord, for the portion we have read today. ప్రభువా, మేము ఈ దినాన చదువుకున్న వాక్య భాగాన్ని బట్టి వందనములు. Speak to us through thy word in a new way. ప్రభువా, మీ వాక్యం ద్వారా నూతనమైన రీతిగా మాతో మాట్లాడండి. Help us to worship you and glorify you with an attitude of gratitude, thanksgiving and worship. ప్రభువా, మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని గణపరిచి తండ్రి ప్రభు మరి కృతజ్ఞతతో ప్రభు మరి ఎంతో మేము మీకు వందనాలు చెల్లించే ఒక వైఖరి కలిగి ఆరాధించడానికి సహాయం చేయండి. Let the Holy Spirit move among us and minister unto us. ప్రభువా, పరిశుద్ధాత్మ దేవుడు మా మధ్యలో ప్రభు మరి కదలిక కలిగి ఉండి మాకు పరిచయం చేయలాగా సహాయం చేయండి. Humbling ourselves, exalting thee, we pray with thanksgiving in the blessed name of our Lord and Savior Jesus Christ. మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని స్తుతులు చెల్లిస్తూ మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. Revelation chapter 21 ప్రకటన 21వ అధ్యాయము verse 5. 5వ వచనం అండి. Behold, all things, I make all things new. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా When చేయుచున్నాను. we enter into the new year, మనం నూతన సంవత్సరంలో ప్రవేశించినప్పుడు we enter with new promises, మనం నూతన వాగ్దానాలు కలిగి new ప్రవేశిస్తాము. hope, నూతన నిరీక్షణ, new desires. నూతన ఆశలు. We want to do something new. మనం ఏదైనా క్రొత్తగా So చేయాలనుకుంటాం. the Lord is promising us, ప్రభు మనకు వాగ్దానం behold, చేస్తున్నాడు. I make all things new. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా It's a చేయుచున్నాను. wonderful promise. ఇదంతా అద్భుతమైన If వాగ్దానం. you see the context here, ఈ యొక్క సందర్భం చూసినట్టయితే this is a context of the Lord helping us to enter into eternity. నిత్యత్వంలోనికి ప్రవేశించడానికి ప్రభు మనకు సహాయం చేసే ఆ యొక్క సందర్భం అయి ఉన్నది. Chapter 21 and 22, ప్రకటన 21-22 అధ్యాయంలో we see new heaven, మనం నూతన పరలోకం ఆకాశం new చూస్తాము, earth. నూతన భూమిని Revelation చూస్తాము. chapter 21 verse 1, ప్రకటన 21:1 I saw a new heaven and a new earth. అంతటా నేను క్రొత్త ఆకాశం క్రొత్త భూమిని చూస్తాను. For the first heaven and the first earth has passed away. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను. Verse 4, 4వ the వచనము, former things have passed away. మొదటి సంగతులన్నీ గతించిపోయాను. All the former things మొదటి సంగతులన్నీ have కూడా passed away. అవన్నీ
పాతవన్నీ గతించిపోయాయి, behold, everything is made new. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా The Lord is చేయుచున్నాను. going to create a new heaven, new earth for us. ప్రభు మన కొరకు నూతన ఆకాశం నూతన భూమిని He is సృష్టిస్తానన్నాడు. coming again ఆయన మరలా to వస్తున్నాడు. take us to be in that new kingdom. ఆ యొక్క నూతన రాజ్యంలో ఉండడానికి ప్రభు మనల్ని తీసుకుని So, వెళ్తాడు. chapter 21 and 22 of Revelation, ప్రకటన 21-22లో they talk about this wonderful new creation, నూతనమైన అద్భుత సృష్టి గురించి a మాట్లాడుతున్నారు. new earth, నూతన భూమి, new heaven, నూతన a ఆకాశం, new order of life, ఆ తర్వాత నూతన జీవన క్రమము, New Jerusalem. నూతన యెరూషలేము. Oh, that's a wonderful place. అదెంతో అద్భుతమైన స్థలము. No more sin, అక్కడ పాపం లేదు, no more sorrow, అక్కడ దుఃఖం no లేదు, more tears, అక్కడ ఏడుపు లేదు, no more sickness, అక్కడ వ్యాధి లేదు, no more darkness, అక్కడ చీకటి no లేదు, more defilement. అక్కడ ఎలాంటి అపవిత్రత We లేదు. will be in the presence of the మనం Lord. దేవుని సన్నిధిలో ఉంటాము. Oh, what a glorious day that will be. ఆ దినం ఎంతో అద్భుతమైన దినము. Where we will enter into the glory of God మనం అప్పుడు దేవుని మహిమలో and live with ప్రవేశిస్తాము. Him forever and ever. ఆయనతో యుగయుగములు జీవిస్తాము. So you and I, నీవు నేను కూడా today, ఈ we దినాన are being prepared for that glorious new order of life. ఆ యొక్క నూతన జీవన క్రమం కొరకే ఈ దినాన మనం సిద్ధపరచబడుతున్నాము. Today we need to worship Him. మనం ఈ దినాన దేవుని Lord, ఆరాధించాలి. thank you that for the new creation you are going to create for me. ప్రభువా, నీవు నా కొరకు సృష్టించే నూతన ఆ యొక్క సృష్టిని బట్టి Oh, వందనములు. in this world, ఈ యొక్క లోకంలో these former things, ఈ యొక్క పాత this సంగతులు, old life, ఈ యొక్క పాత జీవితము, this old earth, ఈ యొక్క పాత this భూమి, old heaven ఈ యొక్క పాత is a ఆకాశము, cursed place. ఇవన్నీ కూడా శపించబడ్డ There is స్థలములు. sorrow, అక్కడ దుఃఖము there ఉన్నది, is sickness, అక్కడ వ్యాధి there is ఉన్నది, death, అక్కడ ఉన్న మరణం there is ఉన్నది, defilement, అక్కడ అపవిత్రత there is ఉన్నది, defeat, అక్కడ there ఓడిపోయిన is a జీవితం ఉన్నది, demon. అక్కడ దయ్యం ఉన్నది. Oh, this is a terrible place. ఇదెంతో భయంకరమైన స్థలము. But the Lord is taking us ప్రభు మనల్ని into తీసుకెళ్తున్నాడు this new ఆ place యొక్క నూతన where He says, స్థలంలోనికి. behold, I make all things new. ఆయన అనే సంగతి ఏంటంటే, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా You and I are చేయుచున్నాను. looking forward for this new creation. నీవు నేను కూడా ఈ యొక్క నూతన సృష్టి కొరకు ఎదురు చూసే వారంగా For ఉన్నాము. that we need to worship the Lord. ఆ రీతిగా మనం ప్రభువుని ఆరాధించాలి. This new ఈ creation యొక్క నూతన సృష్టి is not for everyone. అది అందరి కొరకు Oh, కాదండి. it is for those who are made new. ఎవరైతే నూతనముగా సృష్టించబడ్డారో చేయబడ్డారో వారి కొరకే. 2 Corinthians 2 కొరింథీ chapter 5 verse 17, 5:17లో we read that, మనం చదువుకున్న భాగము, behold, all things have become new. ఇదిగో సమస్తమును క్రొత్తవిగా The old has gone, పాతవి గతించును, the new has come. నూతనమైనది If వచ్చింది. anyone is in Christ, కాగా ఎవడైనాను క్రీస్తు నందున్న యెడల he is a new వాడు creation. నూతన సృష్టి. Oh, only the people who are created new by the Lord will enter into this new creation. ఎవరైతే ప్రభు చేత నూతనముగా సృష్టించబడ్డారో అలాంటి వారు మాత్రమే నూతన సృష్టిలోనికి ప్రవేశిస్తారు. So we need to be transformed. మనం రూపాంతరం We చెందబడాలి. need to be made new. మనం నూతనముగా చేయబడాలి. 2 Corinthians 2 కొరింథీ 5:17, 5:17 Paul was writing, పౌలు రాస్తున్నాడు. 2 Corinthians 5:17. 2 కొరింథీ 5:17 అండి. If anyone is in Christ Jesus, కాగా ఎవడైనాను క్రీస్తు నందున్న he యెడల is a new creation. వాడు నూతన సృష్టి. All things have passed away. పాతవి గతించెను, Behold, all things have become new. ఇదిగో క్రొత్తవాయెను. You and I need to be made new. నీవు నేను కూడా నూతనముగా So చేయబడాలి. today for worship time, ఇది నా ఆరాధన we సమయంలో will see few new things the Lord does in our life. ప్రభు మన జీవితంలో చేసిన నూతన కార్యములు చూద్దామండి. How He makes us a new creation, ఆయన మనల్ని ఏ రీతిగా నూతన సృష్టిగా చేశాడు, so that we become part of that new eternal creation He is creating. ఆయన సృష్టించబోయే ఆ నిత్యమైన నూతన రాజ్యం కొరకై మనం సిద్ధపడలాగా చూసుకుందాం. First of all, He gave us a new birth. ఆయన మనకు నూతన జన్మమిచ్చాడు. John's Gospel, యోహాను సువార్త chapter 3, 3వ అధ్యాయము verse 6. 6వ వచనం అండి. John's Gospel, యోహాను సువార్త chapter 3, 3వ అధ్యాయము verse 6. 6వ వచనము. Jesus Christ was talking to Nicodemus here. యేసుక్రీస్తు ప్రభువారు నికోదేముతో ఇక్కడ మాట్లాడుతున్నారు. Unless one is born again, ఒకడు క్రొత్తగా జన్మించితేనే he గాని cannot see the kingdom of God. దేవుని రాజ్యంను చూడలేడని చెప్పాను. Unless we are born again, మనం క్రొత్తగా జన్మించితేనే unless we తప్ప, have this new life, మనకు క్రొత్త జీవితం ఉంటే you తప్ప cannot enter into the kingdom of God. నీవు దేవుని రాజ్యంలో Verse ప్రవేశించలేవు. 5. 5వ వచనం. Unless one is born of water and the Spirit, he cannot enter into the kingdom of God. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపడు. What is born of the Spirit is spirit. ఏదైతే ఆత్మ మూలంగా జన్మిస్తుందో అది ఆత్మ అయి ఉన్నది. What is born of the flesh is flesh. Verse 6. శరీరం మూలముగా జన్మించినది శరీరమును. We are born in this flesh, మనం ఈ యొక్క శరీరంలో జన్మించాము. but Lord gave us a new birth కానీ దేవుడు మనకు నూతన జన్మము క్రొత్త through the జన్మ water and through the Spirit. ఆ నీటి మూలముగా ఆత్మ మూలముగా Unless we are born again, మనం తిరిగి we జన్మించకుండా cannot enter into
into that new creation. మనం నూతన సృష్టిలోనికి The ప్రవేశించలేము. Lord has given us this new birth. ప్రభు మనకు నూతన జన్మమిచ్చాడు. Lord was telling to Nicodemus. ప్రభు నికోదేముతో అంటున్నాడు, Nicodemus was a very rich man. నికోదేము ఎంతో ధనవంతుడైన He was వ్యక్తి. the ruler of the Jews. ఆయన యూదులకు He అధిపతిగా was a ఉన్నాడు. Pharisee. ఆయన పరిసయ్యుడు. He was a person with a social status. అంతేకాకుండా లోకరీతిగా సమాజంలో మంచి పేరు గల He వ్యక్తి. has everything in a person. ఆయన వ్యక్తిగా ఎంతో మంచివాడుగా ఉన్నాడు. But the Lord says, కానీ ప్రభు అంటున్నాడు, your name, నీ పేరు, your money, నీ యొక్క డబ్బు, your status, నీ యొక్క your పేరు, money, నీ యొక్క డబ్బు, your race నీ యొక్క ఆస్తి తర్వాత cannot take you to this new kingdom. నీ యొక్క నూతన రాజ్యంలోకి నేను తీసుకొని If వెళ్ళలేదు. you want to enter into the kingdom of heaven, నువ్వు దేవుని రాజ్యంలోకి you ప్రవేశించాలంటే must be born again. నువ్వు తిరిగి Oh, జన్మించాలి. my dear brothers and sisters, నా ప్రియ సహోదరి today you and I need to worship the Lord ఇది నా నేను దేవుని for the ఆరాధించాలి. new birth the Lord has given దేవుడు us. మనకి ఇచ్చిన నూతన జన్మం బట్టి First Peter మొదటి పేతురు chapter 1 మొదటి అధ్యాయము verse 3. మూడవ వచనం First అండి. Peter మొదటి పేతురు chapter 1 మొదటి అధ్యాయము verse 3. మూడవ వచనము. According to his abundant mercy, he has begotten us again into a living hope. ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేశాడు. మరలా జన్మింపజేసెను. He has made us new again. He gave us a new birth ఆయన మనల్ని మరలా జన్మింపజేసెను. through the blood of the lamb, ఆ యొక్క గొర్రెపిల్ల రక్తం through ద్వారా, the unperishable seed, the word of God. ఆ యొక్క అక్షయమైనది నిర్మలమైన దేవుని వాక్యము ద్వారా. Verse 23. 23వ వచనము. Having born again, not of the corruptible seed, but incorruptible through the word of God. మీరు క్షయ బీజం నుండి కాక శాశ్వతముగా జీవం గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు. Yes, the Lord has made us born again through the incorruptible seed, the word of God. ఆయన అక్షయ బీజం నుంచి దేవుని వాక్య మూలముగా దేవుడు మనల్ని ఆయన సృష్టించి We are పుట్టించాడు. made again, we are made new, we are given new birth through the blood that was shed on the cross. శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు కాల్చిన ఆ యొక్క ప్రశస్తమైన రక్తం ద్వారా మన నూతన సృష్టిగా చేయబడ్డాము. We are given new birth మనకు నూతన జన్మం కలిగింది through the Spirit. ఆ యొక్క ఆత్మ ద్వారా. That's why we need to worship Him. అందుకే మనం ప్రభువుని What ఆరాధించాలి. was our condition? మన స్థితి ఏ రీతిగా ఉంది? Ephesians ఎఫెసీయులకు రాసిన పత్రిక chapter 2. రెండో అధ్యాయము. Ephesians ఎఫెసీ 2 chapter 2 2 verse 1 onwards. ఒకటో వచనం We were మొదలుకొని, dead in sins and trespasses, మన అపరాధముల చేత పాపముల చేత walking చచ్చిన according వారము, to the course of the world, ఈ లోక మర్యాద చొప్పున నడుచుకునే according to వారము, the prince of the power of the air. ఈ యొక్క లోకముకు అధిపతిని అనుసరించి నడిచిన We are వారము, sons of disobedience, మనం అవిధేయ పుత్రులము, conducting ourselves in the lusts of our flesh, మన మనసు యొక్కయో శరీరం యొక్క కోరికలు నెరవేర్చుకునే వారము, fulfilling the desires of the flesh and mind, మన శరీరాశలను అనుసరించి మనం నడుచుకున్న by వారము, nature deserving the wrath of God. మనము స్వభావ సిద్ధముగా దేవుని ఉగ్రతకు పాత్రులైన వారము. But He made us alive. ఆయన మనల్ని జన్మింపజేశాడు. He gave us a new birth. ఆయన మనకు నూతన My జన్మమిచ్చాడు. dear brothers and sisters, నా ప్రియ సహోదరి have you సహోదరులారా, received this new birth from the Lord? ఈ ప్రభు దగ్గర నుంచి నువ్వు ఒక నూతన జన్మం Then పొందుకున్నావా? we need to worship Him. అప్పుడు మనం ప్రభువును Lord, ఆరాధించాలి. once I was dead in my sins and trespasses. ప్రభువా, ఒకానొకప్పుడు నేను నా అపరాధముల చేత పాపం చేత I was చచ్చినవాడను. walking according to the course of this ఈ world, లోక మర్యాద చొప్పున I was నడుచుకున్నవాడను. under the dominions of the prince of the air. ఈ యొక్క లోకాధిపతి నడిచి అనుసరించి I was నడిచినవాడను. disobedient to you. నేను అవిధేయత గలవాడిని. We were dead. నేను చనిపోయిన We were వాడిని. disobedient. మేము అవిధేయులము. We are doomed to destruction. మేము స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రలైన But వారము. by grace, కృప ద్వారా we are made alive. మేము We జీవింపజేయబడ్డాము. are saved. మేము రక్షించబడ్డాము. Verse 8. 8వ వచనం. By grace you have been saved through faith. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి This ఉన్నారు. is the gift of God. ఇది దేవుని వరమే. Verse 5. 5వ వచనం. We are made alive together in Christ. By grace you have been saved. మనము కృప ద్వారా క్రీస్తుతో కూడా బ్రతికించబడ్డాము. Today you and I need to worship the Lord. ఇది నీవు నేను కూడా దేవుని Lord, ఆరాధించాలి. thank you for the new birth. ప్రభువా, నూతన జన్మము కొరకే You వందనములు. gave this new birth ఆయన నూతన జీవం through thy spirit, ఆయన ఆత్మ ద్వారా, through the imperishable word of God, ఆయన క్షయము కాని ఆ యొక్క నిత్యమైన బీజము in ద్వారా order to deliver us, మనల్ని in order to విడిపించడానికి, give us this new birth. మనకి నూతన జన్మ The Lord ఇవ్వడానికి came into this world. ప్రభువారి లోకానికి He went వచ్చాడు. to the cross. ఆయన సిలువలో He shed his precious, sinless, holy blood on the cross of ఆయన Calvary. తన పరిశుద్ధమైన పాపం లేని ఆ యొక్క యవన రక్తాన్ని ఆయన కార్చాడు. First Peter మొదటి పేతురు chapter 1 మొదటి verse అధ్యాయము 18 and 19. 18-19 First వచనాలండి. Peter chapter 1 verse 18 and 19. మొదటి పేతురు 1:18-19. You were not redeemed with corruptible things like silver or gold from your aimless conduct received by tradition from your fathers, but with the precious blood of Christ as of a lamb without blemish and without spot. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవక్తను విడిచిపెట్టినట్లుగా వేడి బంగారంలో వంటి క్షయవస్తుల చేత మీరు విమోచింపబడలేదు కానీ
అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. We are delivered మనం by the విమోచించబడ్డాము precious, sinless, spotless blood of the Lamb. అమూల్యమైన నిర్దోషమైన నిష్కలమైన ఆయన గొర్రెపిల్ల వంటి రక్తము చేత విమోచించబడ్డాము. We are made alive. మనము తిరిగి జన్మించబడ్డాము. Lord gave us a new birth. దేవుడు మనకు నూతన జన్మమిచ్చాడు. That's why we should worship the Lord. అందుకే మనం ప్రభువుని Lord, ఆరాధించాలి. thank you for making new creation in Christ Jesus. క్రీస్తు యేసు ప్రభులో నన్ను నూతన సృష్టిగా చేసినందుకు వందనాలు Lord, ప్రభువా thank అని you చెప్పాలి. for the new birth you have given to me. ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన నూతన జీవాన్ని బట్టి వందనాలు. This physical birth, ఆ యొక్క భౌతిక I జీవము was born in sin. నేను పాపంలో జన్మించాను. Psalmist says, Psalm 51 verse 5. కీర్తనకారుడు 51:5 అంటాడు, In sin did my mother conceive me. పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించినది. We are born in sin. మనం పాపములో We జన్మించిన are born to trouble. మనము ఈ యొక్క కష్టానికి మనం పుట్టిన We are వారము. born temporarily on this earth. మనం ఈ లోకంలో తాత్కాలికంగా పుట్టిన వారము. But the Lord gave us a new birth కానీ ప్రభు మనకు నూతన జన్మమిచ్చాడు. through the Spirit, ఆ యొక్క ఆత్మ ద్వారా, through the word of God, దేవుని వాక్యం through ద్వారా, the blood that was shed on the cross of Calvary. శిలువలో కాచిన పరిశుద్ధమైన రక్తం ద్వారా He made us alive. ఆయన మనల్ని జీవితులుగా Gave చేశాడు. us a new birth ఆయన మనకు నూతన జీవం and ఇచ్చాడు. made us family, his family members. అంతేకాకుండా దేవుని కుటుంబంగా చేశాడు. That's why we need to worship him. అందుకే మనం ప్రభుని Lord, ఆరాధించాలి. thank you for the new birth. ప్రభువా నూతన జీవం కొరకే వందనములు. Secondly, రెండవదిగా, He gave us a new heart and a new spirit. ఆయన మనకు నూతన హృదయమును నూతన ఆత్మను ఇచ్చాడు. Ezekiel ఎజెకియెల్ గ్రంథము chapter 36, 36వ అధ్యాయము verse 26. 26వ వచనం అండి. Ezekiel ఎజెకియెల్ గ్రంథము 36, 26. 36:26 అండి. Shall we all read together? అందరం కలిసి చదువుదాము. I will give you a new heart నూతన and హృదయం put a మీకు new ఇచ్చెదను. spirit నూతన within you. స్వభావం మీకు I will take కలుగజేసెదను. the heart of రాతి stone గుండె out మీలో of నుండి your flesh తీసివేసి and మాంసపు give గుండెను you మీకు ఇచ్చెదను. a heart of flesh. Verse 27. 27వ వచనం కూడా, I will put my నా ఆత్మను spirit మీ within యందుంచి you and cause you నా to walk కట్టడలను in my అనుసరించు statutes వారిగాను, and you will keep నా my విధులను judgment గైకొను unto them. వారిగాను మిమ్మల్ని చేసెదను. The Lord says, I will give you a new heart. ప్రభు అంటున్నాడు ఇక్కడ, మీకు నూతన హృదయం ఇచ్చెదను. I'll give you a new spirit. నూతన స్వభావం మీకు I'll ఇచ్చెదను. give you a new nature. మీకు నూతన స్వభావం, I'll నూతన take ఆత్మ away the ఇచ్చెదను. heart of stone. అంతేకాకుండా రాతి గుండెను మీలో నుండి I'll take తీసివేసెదను. away the heart of flesh. ఆ యొక్క మాంసపు హృదయం మీలో నుండి I'll తీసివేసెదను. give new heart. మీకు నూతన హృదయం Not ఇచ్చెదను. only the Lord gave us new birth, దేవుడు మనకు నూతన జన్మ ఇవ్వడం మాత్రమే but కాదు, He gave us a new heart. ఆయన మనకు నూతన హృదయాన్ని He put ఇచ్చాడు. a new spirit in us. ఆయన మనలో నూతన ఆత్మను He gave us ఉంచాడు. a new nature. ఆయన మనకు నూతన స్వభావం ఇచ్చాడు. He gave us a cleansed heart. ఆయన మనకు శుద్ధీకరించబడిన He put His ఆ హృదయం spirit in ఇచ్చాడు. us. ఆయన తన ఆత్మను మనలో ఉంచాడు. That's why we need to worship the Lord. అందుకే మనం ప్రభుని ఆరాధించాలి. Our heart మన హృదయము is a stony heart. అది రాతి హృదయము. The Lord says, I will take away the stony heart. ప్రభు అంటున్నాడు, రాతి గుండెను మీలో నుండి I తీసివేసి will take away the heart of flesh. ఈ యొక్క మాంసపు గుండెను మీకు ఇస్తాను. I'll give you a heart of flesh. నీకు మాంసపు గుండెని ఇచ్చేదను. What a wonderful God we have. ఎంత అద్భుతమైన దేవుని కలిగి This ఉన్నాము. heart, ఈ యొక్క హృదయం Jeremiah says, ఇర్మియా అంటాడు, Jeremiah chapter 18, chapter 17, ఇర్మియా 17వ verse అధ్యాయము 9. 9వ వచనం. Jeremiah 17:9. ఇర్మియా 17:9. The heart is deceitful above all things, beyond cure. Who can understand it? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాని గ్రహింపగలవాడెవడు. This heart that we have ఈ యొక్క హృదయం మనం కలిగిన is a హృదయము deceitful heart. ఎంతో మోసకరమైన Oh, it హృదయం. is beyond cure. అది ఎవరు బాగు చేయలేనిటువంటి హృదయం. It is a stony heart. అది రాతి హృదయం. It is a stubborn heart. అది ఎంతో తిరుగుబాటు చేసే హృదయము. It is a sinful heart. అది ఎంతో పాపంతో కూడుకున్న It is a హృదయము. wicked heart. అది ఎంతో దుష్టత్వంతో కూడుకున్న But హృదయం. the Lord says, కానీ ప్రభు I అంటున్నాడు, will take away the heart of stone. ఆ యొక్క రాతి గుండెను తీసివేస్తాను. I'll take away the heart of sin. ఆ యొక్క పాప హృదయాన్ని I'll take away the తీసివేస్తాను. stony heart ఆ యొక్క రాతి హృదయాన్ని and తీసివేస్తాను. give you a new heart, నీకు నూతన హృదయం new ఇచ్చేదను. nature, నూతన స్వభావం new ఇచ్చేదను. spirit. నూతన ఆత్మని I'll give ఇచ్చేదను. you a pure heart. నీకు శుద్ధమైన హృదయం ఇచ్చేదను. Psalm 51 verse 10. ఆ కీర్తన 51:10 Lord, creating me a new heart. ప్రభువా, నూతనమైన మనసును నాలో Psalm సృష్టించాలి. 51 ఆ కీర్తన 51 verse 10. 10వ వచనం Shall we అండి. read together? అందరం కలిసి చదువుదాము. 51:10. కీర్తన 51:10. Chal. దేవా, నాయందు శుద్ధ హృదయం కలగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. Create in me a clean heart, O Lord. దేవా, నాయందు శుద్ధ హృదయం కలగజేయము, Renew a steadfast spirit within me. నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా Lord, పుట్టించుము. create a new heart, a new heart, ప్రభా, నాయందు శుద్ధ నూతన హృదయం a సృష్టించు. clean heart, ఎంతో శుద్ధ హృదయం, a heart that loves God, దేవుని ప్రేమించే a హృదయం, circumcised heart, అంతే సున్నతి పొందిన హృదయం, a heart of unity, అంతేకాకుండా ఏకీభవించే హృదయం, a heart of compassion and love.
ప్రేమ, తర్వాత దయను చూపించే హృదయం, a new heart, నూతన a హృదయం, new nature. నూతన స్వభావం. When we accept the Lord as our personal Savior, యేసుక్రీస్తు ప్రభువుని మన when వ్యక్తిగత we రక్షణగా are made a అంగీకరించినప్పుడు, new creation, మనం నూతన సృష్టిగా He చేయబడ్డప్పుడు gives new birth to ఆయన us. నూతన జన్మ మనకి And ఇస్తాడు. then He puts a new heart to us. అంతేకాకుండా మనలో నూతన హృదయం It ఉంచుతాడు. is a clean heart. అదెంతో శుద్ధమైన It is a హృదయం, steadfast heart. అదెంతో ఎడతెగని స్థిరంగా ఉండే హృదయం, It is a holy heart. అది పరిశుద్ధమైన It హృదయం, is a circumcised heart. అంతేకాకుండా సున్నతి పొందిన హృదయం, It is a pure heart. అది శుద్ధమైన హృదయం. A heart that beats like the heart of the Lord. దేవుని హృదయం వంచి హృదయం ఎట్లా కొట్టుకుంటుందో అలా కొట్టుకునే He హృదయం. put a new spirit in us. ఆయన మనలో నూతన ఆత్మ నుంచి He put a new nature in ఆయన us. మనలో నూతన స్వభావం నుంచి That's why we should worship the Lord. అందుకే మనం దేవుని The ఆరాధించాలి. new heart the Lord gives to దేవుడు us. మనకిచ్చిన నూతన హృదయాన్ని బట్టి. Thirdly, మూడోదిగా He made a new covenant with us. ఆయన మనతో క్రొత్త నిబంధన చేశాడు. Matthew's Gospel మత్తయి సువార్త 26:28. 26వ అధ్యాయం 28వ వచనం అండి. Matthew's Gospel మత్తయి సువార్త 26:28. 26వ అధ్యాయము 28వ వచనము. We know this passage very well. ఈ యొక్క భాగం మనకు బాగా For తెలుసు. this is the blood of a new covenant which is shed for many for the remission of sins. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. Of a new covenant. ఇది క్రొత్త నిబంధన. We also see that in 1 Corinthians chapter 11 also. ఇది మనం మొదటి కొరింథీ 11వ అధ్యాయంలో Verse చూస్తామండి. 25. 25వ వచనము. This cup is the new covenant in my blood. ఇది నా రక్తం ద్వారా చేయబడే క్రొత్త నిబంధన The అంటున్నాడు. Lord made a new covenant with us. ప్రభు మనతో నూతన నిబంధన చేశాడు. It is not like the Old Testament covenant. ఇది పాత నిబంధన ఉన్న నిబంధన కాదు, It is a కానీ new covenant. అది క్రొత్త It నిబంధన. is an eternal covenant. నిత్యమైన It is an నిబంధన. everlasting covenant. అదే నిత్యమైన నిబంధన. Where the Lord says, I will put my statutes in your heart. ఆయన అంటున్నాడు, నా యొక్క కట్టడలను నీ హృదయంలో ఉంచుదను. Jeremiah chapter 31, ఇర్మియా 31 verse 31. 31వ అధ్యాయం. Jeremiah 31:31. ఇర్మియా 31 అధ్యాయం 31వ వచనం. I will make a new covenant with the house of Israel. ఆ ఇశ్రాయేలు ఇంటి వారితో నేను నూతన నిబంధన చేసేదను. Verse 33. 33వ I వచనం. will put my law in their minds. నా యొక్క ధర్మ విధులను వారి హృదయంలో I will write రాసేదను. them on their hearts. వారి హృదయం మీద దాని I will వ్రాసేదను. be their God. నేను వారికి దేవుడనే And they shall be my people. వారు నాకు జనులగుదురు. I will forgive their iniquity. Verse 34. 34వ వచనంలో వారి దోషములను క్షమించదను. The Lord says, I will make a new covenant with you. దేవుడు అంటున్నాడు, నేను నీతో క్రొత్త నిబంధన The new చేసేదను. covenant the Lord is promising in the Old Testament through Jeremiah to the people of Judah, Lord applied to us, the Gentiles, in the New Testament. ఆ యూదా వారైన వారితో ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుతున్న యొక్క క్రొత్త నిబంధన అన్యులమైన మనతో యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవుడు చేస్తున్న యొక్క నూతన నిబంధన. Lord made several covenants with the people of Israel. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు అనేక నిబంధనలు చేస్తూ He వచ్చాడు. made a covenant with Adam. ఆదాముతో నిబంధన He made a చేశాడు. covenant with Noah. నోవాతో నిబంధన He made చేశాడు. a covenant with Abraham, అబ్రహాముతో నిబంధన with చేశాడు. David, దావీదుతో, and with the people of Israel. ఇశ్రాయేలు ప్రజలతో. But even all these covenants, ఈ యొక్క నిబంధనలు అన్ని the కూడా people went away from God. ఈ యొక్క దేవుని నుండి వారు They వైదొలిగిపోయారు. forgot their covenant. వారి నిబంధన వారు They were మర్చిపోయారు. not able to fulfill the commandments of the covenant. దేవుని యొక్క ఆ యొక్క కట్టడను గురించి నిబంధన గురించి వారు నెరవేర్చలేకపోయారు. Now he is saying, ప్రభు ఇక్కడ అంటున్నాడు, I will make a new covenant. నేను నీతో క్రొత్త నిబంధన I will చేసేదను. Lord applied this new covenant to us, the Gentiles also. అన్యులమైన మనకు దేవుడి యొక్క నిబంధనను మనకు Oh, this వర్తింపజేస్తున్నాడు. is everlasting covenant. ఇది నిత్యత్వమైన It is నిబంధన. ratified by the very blood of the Lord Jesus Christ. ఇది యేసుక్రీస్తు ప్రభు రక్తం చేత చేయబడిన నూతన నిబంధన. Through this covenant, ఈ యొక్క నిబంధన ద్వారా we are brought nigh unto the Lord, near unto the Lord. మనం దేవునికి ఎంతో సమీపస్తులుగా చేయబడుతూ వచ్చాం. Ephesians chapter 2. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ Once upon అధ్యాయం. a time, ఒకానొకప్పుడు we were not the people. మనం ప్రజగా ఉండకపోతే Now we are made the people of God. మనం దేవుని ప్రజగా ఉన్నవారము. Ephesians chapter 2, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం verse 12. 12వ వచనం. We are aliens from the covenants of the Lord. మనము ఆ యొక్క వాగ్దానం విషయమై సహపౌరులం పరదేశులుగా ఉన్నాము. We are outside the covenants of the Lord. మనము దేవుని యొక్క నిబంధనకు బయట వెలుపట ఉన్నవారు. We are uncircumcised people, మనం సున్నతి లేని వారము, without hope, ఎలాంటి నిరీక్షణ without లేకుండా, God. ఎలాంటి దేవుడు But లేకుండా through Christ Jesus, క్రీస్తు యేసు ప్రభు by ద్వారా the new covenant, దేవుని యొక్క నూతన నిబంధన ద్వారా He brought us
nigh unto him. ఆయన మనల్ని ఆయనకు సమీపస్తులుగా Once we were not the people of God, మనం ఒకానొకప్పుడు దేవుని ప్రజగా now ఉండకపోతే we are made the people of God. ఇప్పుడు దేవుని ప్రజలుగా Oh, చేయబడ్డాము. what a wonderful God we have. ఎంత అద్భుతమైన దేవుని Oh, కలిగి this ఉన్నాము. new covenant, ఈ యొక్క నూతన నిబంధన it is always with us. ఇది ఎప్పుడు కూడా మనతో ఉంది. It is ratified by the blood of the Lord Jesus ఇది Christ. యేసుక్రీస్తు ప్రభు రక్తం చేత అది చేయబడింది. The Lord put his spirit in us. దేవుడు ఆయన ఆత్మను మనలో He put ఉంచాడు. his law in us ఆయన ధర్మ విధులను మనలో to ఉంచాడు. guide us, మనల్ని to నడిపించడానికి, strengthen us, మనల్ని to బలపరచడానికి, transform us, మనల్ని రూపాంతరం to take చెందడానికి, us into that new heaven and ఆ new యొక్క earth. నూతన ఆకాశము నూతన భూమికి తీసుకొని That's వెళ్ళడానికి. why we should worship the Lord. అందుకే మనం ప్రభువుని ఆరాధించాలి. Oh, my dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇది నానా behold, I make all things new. ఇదిగో సమస్తమును నూతనముగా First చేయుచున్నాను. of all, He మొట్టమొదటిగా gave us a new birth. ఆయన మనకు నూతన జన్మమిచ్చాడు. Secondly, రెండవదిగా He gave us a new heart, new nature, new spirit. ఆయన మనకు నూతన హృదయము నూతన స్వభావమును నూతన ఆత్మనిచ్చాడు. Thirdly, మూడవదిగా He made a new covenant with ఆయన us. మనతో నూతన నిబంధన చేశాడు. Fourthly, He నాలుగవదిగా put a new song in our mouth. ఆయన మనలో నూతన పాటని గీతమును ఉంచాడు. Revelation ప్రకటన గ్రంథము chapter 5 5వ అధ్యాయము verse 9. 9వ వచనము. Revelation ప్రకటన chapter 5 verse 9. 5వ అధ్యాయం 9వ వచనం. Shall we read together? అందరం కలిసి చదువుదాము. And they sang a new song, saying, You are worthy to take the scroll, to open its seals, for you were slain, for you have redeemed us to God by your blood, out of every tribe and tongue and people and nation, and made us kings and priests to our God, and they shall reign on the earth. Chapter 5 verse 9. 5వ అధ్యాయం ప్రకటన 9-10 కలిసినండి. చివర్లో They sang a new song. వారి క్రొత్త పాట పాడుదురు. Yeah, Lord put a new song in our mouth. దేవుడు మనలో క్రొత్త పాటను ఆయన ఉంచాడు. New worship. నూతన ఆరాధన. A song represents our joy. ఈ యొక్క పాట మన యొక్క సంతోషాన్ని ప్రతిబింబించేది. It is like a song of worship. ఈ యొక్క ఆరాధన It కీర్తన. is a song of celebration. తర్వాత మనం సంతోష గానం The చేసే Lord పాట. put a new song. దేవుడు మనలో నూతన పాటను ఉంచాడు. That's what the psalmist says, Psalm 40 verse 3. అందుకే కీర్తనకారుడు కీర్తన 40వ అధ్యాయం 3వ వచనంలో Psalm అంటాడు. 40 verse 3. కీర్తన He 43. put a new song in my mouth. తన స్తోత్రరూపము క్రొత్త గీతమును మన దేవుడు నా నోట The Lord నుంచెను. put a new song in our mouth. ఆయన మనలో క్రొత్త గీతం నుంచాడు. That means new worship. దాని అర్థం ఏంటంటే నూతన In ఆరాధన. Revelation chapter 5, ప్రకటన గ్రంథం 5వ we అధ్యాయంలో see many people మనం అక్కడ అనేక మంది జనులను from చూస్తున్నాం. every tongue and tribe, ఆయా భాషలు మార్చులవాడు from every nation. ప్రతి They జనాంగంలోనూ were all worshipping the Lord. వారంతా కూడా దేవుని Lord, ఆరాధిస్తున్నారు. thank you for this new song. ప్రభువా యొక్క క్రొత్త పాట కొరకే Oh, వందనములు. I was not worthy to be in thy presence. నీ సన్నిధిలో ఉండడానికి నేను ఎలాంటి యోగ్యత లేని వాడిని. But the Lord, thank you for this new worship. ప్రభువా యొక్క నూతన ఆరాధన కొరకే వందనములు. Lord, thank you for redeeming me, ప్రభువా నన్ను విమోచించినందుకు వందనములు. making me thy son, thy daughter, నన్ను కుమారునిగా కుమార్తెగా చేసుకున్నందుకు and వందనములు. making us kings and priests to reign the earth. ప్రభువా భూలోకం నేలడానికి నన్ను దేవుని యొక్క యాజకునిగాను తర్వాత రాజులని యాజక సమూహంలో చేర్చినందుకు They వందనములు. were worshipping the Lord. Worthy is the lamb who was slain, verse 12. 12వ వచనంలో వధింపబడిన గొర్రెపిల్లయు శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందినారు కూడా అని గొప్ప స్వరంతో చెప్పుచుండిరి. If you have been accepted by the Lord, నీవు దేవుని చేత అంగీకరించబడి if you are ఉంటే, made new creation, నీవు నూతన సృష్టిగా చేయబడి you ఉంటే, need to have this new song. నువ్వు ఈ క్రొత్త పాట Oh, పాడాలి. song of joy, ఈ యొక్క సంతోషం, song of adoration, మనము స్తుతించే song గీతం, of worship. మన ఆరాధన కీర్తన. Oh, that's why all the true believers, అందుకే నిజమైన they విశ్వాసులు all long to worship the Lord. వారు దేవుని ఆరాధించడానికి ఎంతో వేచి ఉండేవారు. Today we need to worship Him. ఇది నాన్న మనం ప్రభుని Lord, thank ఆరాధించాలి. you for the new song you have put in my mouth. ప్రభువా నువ్వు నా నోట ఉంచిన క్రొత్త గీతం కొరకు వందనములు. The Lord has given us new birth. ప్రభు మనకు క్రొత్త జన్మమిచ్చాడు. He gave us new heart and new spirit. ఆయన క్రొత్త ఆత్మను క్రొత్త హృదయం He ఇచ్చాడు. made a new covenant with us. ఆయన మనతో క్రొత్త నిబంధన He చేశాడు. put a new song in our ఆయన mouth. మనలో క్రొత్త గీతం ఉంచాడు. And He is preparing us for that new creation. ఆ యొక్క క్రొత్త సృష్టి కొరకు ఆయన మనల్ని He is going to సిద్ధపరుస్తున్నాడు. do some more things new to us. ఆయన ఇంకా కొన్ని విషయంలో మన కొరకు నూతనంగా He is చేస్తాడు. going to give us a new body. ఆయన నూతన శరీరం దేహం మనకిస్తాడు. 1 Corinthians మొదటి కొరింథీ chapter 15 15వ అధ్యాయము verse 42. 42వ వచనం 1 అండి. Corinthians మొదటి కొరింథీ 15:42. 15వ అధ్యాయము 42వ So వచనం. is the resurrection of the dead. మృతుల పునరుద్ధానమును అలాగే The body is sown in corruption, it is raised in incorruption. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా It లేపబడును. is sown in dishonor, it is raised in glory. అది ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా It is sown లేపబడును. in weakness, raised in power. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా It is లేపబడును. sown as a natural body and raised as a spiritual body. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. When the Lord comes, ఎప్పుడైతే ప్రభు the వస్తాడో Lord will give us a new body. దేవుడు మనకు క్రొత్త
దేహముని ఇస్తాడు. This is a body, ఈ యొక్క this దేహము earthly body, ఈ యొక్క భూలోక సంబంధమైన it is దేహము corrupted, అది it క్షయమైపోయేది, is dishonored, అది it ఘనహీనమైనది, is in weakness, అది it బలహీనమైనది, is a natural అది body. ప్రకృతి సంబంధమైన One day శరీరము. we need to leave this body. ఒక దినాన యొక్క శరీరాన్ని దేహాన్ని How విడిచిపెట్టాలి. much we love this body, మన యొక్క దేహాన్ని ఎంతగా ప్రేమిస్తామో but whatever the love that we have, మనం యొక్క శరీరం కొరకు one day with this we need to leave this. ఒక దినాన మనం ఇది విడిచిపెట్టాలి. This is natural body, ఇది ప్రకృతి సంబంధమైన full శరీరము. of sickness and అది weakness. బలహీనమైనది, ఘనహీనమైనది. Many people, అనేక మంది they love their body. వారి దేహాన్ని శరీరాన్ని In ఎంతగానో order to make ప్రేమిస్తారు. this very strong, దీని ఎంతగానో బలముగా we చేయాలనుకుని eat chicken, mutton, fish, prawns. We keep this body very strong and healthy. మనం పోషకాహారాలు చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ అన్ని కూడా తిని శరీరాన్ని ఎంతో బలంగా ఉంచుకోవాలనుకుంటాం. How much you eat, మనం ఎంతగా తిన్నా how కూడా, many goats you eat, ఎన్ని మేకలు తిన్నా కూడా రావాల్సిన జబ్బులన్నీ టైంకి వచ్చేస్తాయి. So BP comes in its time, బ్లడ్ ప్రెషర్ దాని సమయంలో sugar వస్తుంది, time comes in its time, మధుమేహం దాని సమయంలో వస్తుంది, knee pains come in their time. మోకాళ్ళ నొప్పులు దాని సమయంలో How వస్తాయి. much you take care, మీరు ఎంతగా how దీన్ని జాగ్రత్తగా much you చూసుకుంటారు, eat, మీరు ఎంతగా how much తింటారు, you exercise, ఎంతగా వ్యాయామం చేసినప్పటికీ this body ఈ యొక్క is శరీరము body of sickness. ఇది బలహీనమైన శరీరము. Some people take so much care about their body, అనేక మంది, కొంతమంది వారి దేహం కొరకు ఎంతగానో జాగ్రత్త వహిస్తారు. especially sisters. ప్రత్యేకంగా సహోదరులు మంచిగా పెయింట్లు వేసుకొని, పర్ఫ్యూమ్లు వేసుకొని, తెల్లగా చేసుకుని ఏదేదో కష్టపడతారు. వాట్ ఎవర్ యూ డూ, మీరు ఏది one చేసినప్పటికీ day we have to leave it. ఒక దినాన దీన్ని Some విడిచిపెట్టాలి. people worry so much about this body. అనేక మంది యొక్క శరీరం కొరకు ఎంతగానో చింతిస్తారు. Some people like me, some more hair I should have. But whatever, whether you have black hair or no hair or white hair, తెల్ల జుట్టున్నా, నల్ల జుట్టున్నా, జుట్టు లేకపోయినా one day ఒక దినాన we need to leave this body. ఈ దేహాన్ని This విడిచిపెట్టాలి. old body ఈ యొక్క పాత is దేహము a weak body, ఇది it బలహీనమైన is a sick దేహము, body, ఇది it is a వ్యాధిగల temporary దేహము, body. ఎంతో But తాత్కాలికమైన the good దేహము. news is, అయితే మంచి వార్త the Lord ఏంటంటే is coming, ప్రభు He వస్తున్నాడు, will give us a new body, ఆయన మనకు నూతన a దేహం glorious ఇస్తాడు. body, ఆయన మహిమగల దేహం a ఇస్తాడు, powerful body, బలమైన దేహం a ఇస్తాడు. honorable body, అంతేకాకుండా a ఆత్మసమయమైన powerful, as glorious, as beautiful as the body of the Lord Jesus Christ. యేసుక్రీస్తు వారి దేహం మంచి అందమైన సౌందర్యమైన దేహాన్ని దేవుడు మనకి A ఇస్తాడు. body, eternal body. అది నిత్యమైన దేహము. Oh, what a wonderful God we have. ఎంత గొప్ప దేవుని Oh, కలిగి Lord is preparing a new body for us. ప్రభు మన కొరకు నూతన దేహాన్ని Oh, సిద్ధపరుస్తున్నాడు. a glorious body. అది మహిమగల దేహం. For that we need to worship Him. దాని కొరకు దేవుని The ఆరాధించాలి. Lord gives us a new body. దేవుడు మనకు నూతన దేహం The ఇస్తాడు. Lord gives us a new name. Sixthly, ఆరోదిగా the దేవుడు Lord మనకు gives us a new name. దేవుడు మనకు క్రొత్త పేరు, నూతన పేరుని ఇస్తున్నాడు. Revelation ప్రకటన గ్రంథము chapter 2, 2వ అధ్యాయము verse 17. 17వ వచనము. Revelation 2:17. ప్రకటన 2:17 అండి. All together. అందరం కలిసి చూద్దాము. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగైన మన్నాను భుజింపనెత్తును, మరియు అతనికి తెల్ల రాతినెత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును, పొందిన వానికే గాని అది మరి ఎవనికిని తెలియదు. Yeah, Lord is going to give us a new name engraved on in white stone. ఆయన రాతి మీద చెక్కబడిన క్రొత్త పేరును దేవుడు మనకి Lord is ఇస్తున్నాడు. going to give us a new name. దేవుడు మనకు క్రొత్త పేరుని ఇస్తున్నాడు. Name means పేరు అనగా whatever the old name that we have, మనం ఏదైతే పాత పేరు the Lord is కలిగినామో going to give us a new name. దేవుడు మనకు క్రొత్త పేరుని ఇస్తాడు. New name means దాని క్రొత్త పేరు అనగా new identity, ఆ కొత్త గుర్తింపు, new power, కొత్త శక్తి, new authority. కొత్త అధికారము. Name signifies power. ఆ పేరు శక్తి, అధికారంను సూచిస్తుంది. Name signifies honor. ఆ పేరు ఘనతను సూచిస్తుంది. Name signifies identity. పేరు గుర్తింపును సూచిస్తున్నది. In this world, ఈ యొక్క లోకంలో name is very important. పేరు ఎంతో ప్రాముఖ్యమైనది. Suppose ఉదాహరణకి you're an officer, మీరు ఏదైనా ఉద్యోగస్తుడు, some అధికారిగా young boy ఉంటే comes, ఎవరైనా యవనస్తుడు వచ్చి please help in your office. అన్న మీ యొక్క ఆఫీస్ లో నాకు దయచేసి సహాయం So what చేయండి. will he say? ఆయన ఏమంటాడు? Go to my department, నా యొక్క కార్యాలయానికి వెళ్ళి tell my name. నా పేరు చెప్పు. మా ఆఫీస్కి వెళ్ళి నా ఆఫీస్కి పేరు వెళ్ళి నా చెప్పు. పేరు చెప్పు. పేరు చెప్తే పనులన్నీ అయిపోతాయి. దట్ ఈస్ ద పవర్ ఇన్ ద నేమ్. అది పేరులో ఉన్న ఒక శక్తి. జస్ట్ టెల్ మై నేమ్. యూ డోంట్ నీడ్ అన్ స్టాంప్డ్ అథెంటికేటెడ్ డాక్యుమెంట్. నీకు సంతకము, పత్రాలు ఏది అవసరం లేదు. జస్ట్ టెల్ మై నేమ్, యువర్ వర్క్ విల్ బి డన్. కేవలం నా పేరు చెప్పి నీ పని అయిపోతుంది. దట్ మీన్స్ నేమ్ సిగ్నిఫైస్ అథారిటీ. దాని అర్థం ఏంటంటే పేరు అధికారాన్ని సూచిస్తుంది. సిగ్నిఫైస్ ఆనర్. ఆ యొక్క పేరు ఘనతను సిగ్నిఫైస్ సూచిస్తుంది. ఐడెంటిటీ. పేరు గుర్తింపును The Lord సూచిస్తుంది. is saying, అంటున్నాడు, in this world, ఈ యొక్క లోకంలో you may not have identity. మీకు గుర్తింపు Nobody లేకపోవచ్చు. recognizes you. ఎవరు మేము You don't గుర్తించకపోవచ్చు. have power. మీకు శక్తి You don't have లేకపోవచ్చు. authority. మీకు అధికారం But in the లేకపోవచ్చు. new kingdom, కానీ నూతన the new రాజ్యంలో, creation, నూతన I'll సృష్టిలో give you a new name. నీకు నూతన
నూతన పేరు new ఇస్తాను, authority, నూతన అధికారం new ఇస్తాను, identity, నూతన గుర్తింపు new ఇస్తాను, power. నూతన శక్తిని Oh, what ఇస్తాను. a wonderful God we ఎంత have. అద్భుతమైన దేవుని He's కలిగి ఉన్నాము. preparing new name for all of ఆయన us. మనందరి కొరకు క్రొత్త పేరును సిద్ధపరుస్తున్నాడు. Seventhly, lastly, ఏడవదిగా చివరిగా Revelation chapter 21, ప్రకటన 21 verse అధ్యాయము 1. 1వ A new వచనం. heaven and a new earth, ఆ క్రొత్త ఆకాశము క్రొత్త భూమి, new Jerusalem. నూతన ఆకాశము. Oh, we will be there in heaven forever and ever. మనం పరలోకంలో నిత్యత్వం యుగయుగములు In ఆయనతో this ఉంచాము. new heaven and new earth, ఈ యొక్క నూతన ఆకాశం నూతన we will భూమిలో be in the presence of the మనం Lord. దేవుని సన్నిధిలో ఉంచాము. It's a new order of life. అది నూతన జీవన క్రమము. No more old order of things. ఆ యొక్క పాతవన్నీ కూడా వెళ్ళిపోతాయి. Oh, in this new heaven and new earth, ఈ యొక్క నూతన ఆకాశం నూతన భూమిలో no sin, పాపము లేదు, no Satan, అపవాది లేడు, no suffering, అక్కడ దుఃఖం లేదు, no diseases, అక్కడ వ్యాధి లేదు, no more death, అక్కడ మరణము లేదు, no more damage, అక్కడ ఎలాంటి no more నష్టం లేదు, destruction, ఎలాంటి నాశనం no ఉండదు, more tears, ఎలాంటి దుఃఖం ఉండదు, no more pain, మనకి ఎలాంటి no నొప్పి more బాధ ఉండదు, depression. ఎలాంటి నొప్పి ఉండదు. We will be in the glory of the Lord forever and మనం దేవుని ever. యొక్క మహిమలో నిత్యత్వము ఉండే వారముగా That's why we ఉంటాము. need to worship the Lord. అందుకే ప్రభుని ఆరాధించాలి. Behold, all things I make new. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. My dear brothers and నా sisters, ప్రియ సహోదరి we need to సహోదరులారా, claim this promise ఈ యొక్క వాగ్దానాన్ని and ఎత్తిపట్టుకోవాలి, worship the Lord ప్రభుని for ఆరాధించాలి. all the new things that the Lord has done in our దేవుడు life. మన జీవితంలో చేసిన నూతన కార్యాల కొరకై The 4 things the Lord has already done, దేవుడు ఇప్పటికే 4 విషయాలు మన and జీవితంలో 3 things He నెరవేర్చాడు. is going to do for us. 3 ఇంకా చేయనై ఉన్నాడు. For all these 7 things, ఈ యొక్క 7 విషయాల కొరకు let us worship the Lord. ప్రభుని Lord, ఆరాధిద్దాం. thank you for the new birth ప్రభువా నూతన జన్మం కొరకు వందనములు. through the Spirit, ఆత్మ ద్వారా through the imperishable seed, the Word of God, అక్షయమైన అక్షయం కాని ఆ యొక్క దేవుని వాక్య మూలముగా, and through the blood of the Lamb. గొర్రెపిల్ల రక్తం ద్వారా Lord, thank you for giving me new birth. ప్రభువా నాకు నూతన జన్మం ఇచ్చినందుకు వందనములు. I was dead in my sins and trespasses, నా పాపముల అపరాధం చేత చచ్చిన but వాడిగా you gave me new birth, O నాకు Lord. నూతన జన్మం ఇచ్చాడు. Secondly, రెండవదిగా God gives us a new heart, new nature, and new spirit. దేవుడు మనకు నూతన హృదయము, నూతన స్వభావము, నూతన ఆత్మనిస్తాడు. Lord, thank you for taking away the stone of heart of stone. ప్రభువా రాతి హృదయం తీసివేసినందుకు Lord, వందనములు. thank you for taking away that stubborn heart, ప్రభువా నా లోపల ఉన్న తిరుగుబాటు చేసే హృదయం that తీసివేసినందుకు sinful heart, ఆ యొక్క పాప that హృదయం, deceitful ఆ heart. యొక్క మోసకరమైన హృదయం. Lord, thank you for that new heart, ప్రభువా ఆ యొక్క నూతన హృదయం కొరకు a వందనములు. heart of flesh. ఆ యొక్క మాంసపు Lord, thank you for putting thy spirit in my heart. ప్రభువా నీ యొక్క ఆత్మను నా హృదయంలో ఉంచినందుకు వందనములు. New heart the Lord gives us. దేవుడు మనకి ఇచ్చిన నూతన హృదయాన్ని బట్టి. Thirdly, మూడవదిగా the Lord made a new covenant with us, దేవుడు మనతో కృత నిబంధన చేశాడు. an everlasting covenant, అది నిత్యమైన నిబంధన. to be with the Lord forever and ever. ఇళ్ళ కాలము యుగములు దేవునితో ఉండడానికి. Fourthly, నాలుగవదిగా, Lord put a new song, new worship in our life. దేవుడు మన హృదయంలో, మన నోటిలో కృత పాటను, కృత గీతం He gave us a new joy, ఆయన మన నూతన joy సంతోషం ఇచ్చాడు. unspeakable and full of glory, చెప్పన సఖ్యము మహిమాయుక్తమైన the సంతోషం joy and the ఇచ్చాడు. privilege of worshiping the Lord forever and దేవుని ever. యుగములు ఆరాధించే ఆ యొక్క సంతోషకరమైన New దేవుడు song the ఇచ్చాడు. Lord has given us. దేవుడు మనకి ఇచ్చిన కృత గీతం బట్టి. And fifthly, ఐదవదిగా, the Lord is going to prepare a new body for us. నూతన దేహాన్ని, శరీరాన్ని దేవుడు మనకు సిద్ధపరుస్తున్నాడు. Sixthly, ఆరవదిగా, Lord is going to give us a new name, దేవుడు మనకు కృత పేరునిస్తాడు. new authority, నూతన new అధికారం, identity, నూతన new గుర్తింపు, power the Lord నూతన gives శక్తిని, us. అధికారాన్ని. Seventhly, ఏడవదిగా, God is preparing new heaven, new earth, new Jerusalem, దేవుడు కృత ఆకాశం, కృత భూమిని, నూతన యెరూషలేమును that we will be సిద్ధపరుస్తున్నాడు. with Him forever and ever. అయితే మనం యుగములు దేవునితో For that ఉండడానికి, blessed hope, ఆ యొక్క శుభప్రదమైన నిరీక్షణ we కొరకై need to worship Him. మనం దేవుని ఆరాధించాలి. Remembering these few thoughts, ఈ యొక్క కొద్ది తలంపులు జ్ఞాపకం ఉంచుకొని let us worship the Lord. మనం ప్రభుని ఆరాధిద్దాం. May the Lord help us. ప్రభు మనకు సహాయం చేయను గాక.